హాయ్ వెల్కమ్ టు దావత్ మామ. ఇవాళ మనం బ్రెడ్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలో చూసుకుందాం. పచ్చిమిర్చిని చిన్న చిన్న పీసెస్గా చాప్ చేసుకొని, ఆనియన్ని చాప్ చేసుకొని, ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని గరం మసాలా, సాల్ట్ అండ్ కారం ఇప్పుడు స్పూన్తో మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుంటుండి మనం చాప్ చేసుకున్న ఆనియన్స్ను పచ్చిమిర్చి వాటిలో వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. బాగా అన్నిటికీ పట్టేటట్టు మిక్స్ చేసుకొని నౌ 3 ఎగ్స్ అయితే పలగొట్టుకున్నాను నేను. దాంట్లో మీ ఇష్టం, మీరు ఎన్నైనా పలగొట్టుకోవచ్చు. సో బాగా మిక్స్ చేయాలి దాన్ని మంచి బ్యాటర్ వచ్చేంత వరకు. స్టవ్ లైట్ చేసి పెనం పెట్టుకోవాలి అండ్ లైట్గా ఆయిల్ వేసుకోవాలి. దాన్ని స్ప్రెడ్ చేసి మనం బ్రెడ్ పెట్టుకుందాం. ఇప్పుడు బ్రెడ్ని టోస్ట్ చేసుకోవాలి ఒక 2 minutes వరకు. బ్రెడ్ టోస్ట్ చేసుకున్న తర్వాత దాంట్లో ఇప్పుడు మనం లైట్గా మళ్ళీ ఆయిల్ పోసుకొని ఆమ్లెట్ వేసుకోవాలి. ఇప్పుడు మనం బ్రెడ్ పెట్టాలి, 2 బ్రెడ్స్ పెట్టాలి అండ్ దాన్ని మళ్ళీ టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బ్రెడ్ ఆమ్లెట్ అయిపోయినట్టే ఫోల్డ్ చేసుకోవాలి ఇలాగా. ఇప్పుడు తీసేసి ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకొని తింటే మన బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయినట్టే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.